హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్ కి సంబంధించిన కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా మనం చాప్టర్ 3 డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. అది మనకి సిరీస్ కంప్లీషన్. సో సిరీస్ కంప్లీషన్ దీని నుంచి మనకి రైల్వే ఎగ్జామ్లో కనుక తీసుకున్నట్లయితే 2 to 3 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్లో తీసుకుంటే మనకి 4 to 6 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సిలో మనకి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో. అండ్ మెయిన్స్లో కనుక తీసుకుంటే ఒక 10 మార్క్స్ అన్న ఈజీలో మనకి సిరీస్ కంప్లీషన్ మీద వస్తాయి. సో మేజర్లో మనకి సిరీస్ కంప్లీషన్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. అది వచ్చేసి ఫస్ట్ వన్ నెంబర్ సిరీస్, సెకండ్ వన్ ఆల్ఫాబెట్ సిరీస్, అండ్ థర్డ్ వన్ లెటర్ సిరీస్. సో మనకి ఈ బేసిక్గా సిరీస్ కంప్లీషన్లో 3 టాపిక్స్, అది వచ్చేసి నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ అలాగే లెటర్ సిరీస్. మళ్ళీ మనకి ఈ నెంబర్ సిరీస్లో మేజర్గా మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మిస్సింగ్ నెంబర్ సిరీస్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి రాంగ్ నెంబర్ సిరీస్. సో మనకి మేజర్గా ఇవి ఉండడం అనేది జరుగుతుంది, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ అలాగే లెటర్ సిరీస్. సో అలాగే నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ సిరీస్ అండ్ అలాగే రాంగ్ నెంబర్ సిరీస్ ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ మనం నెంబర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మేజర్గా మనకి నెంబర్ సిరీస్. సో ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ రావాలి అంటే మనకి మేజర్గా తెలియాల్సింది, సో వీటి మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో వీటితో పాటుగా మనకి తెలియాల్సింది స్క్వైర్స్, క్యూబ్స్ కనుక తీసుకుంటే మనకి 1 to 20 మినిమం క్యూబ్స్ ప్రతి ఒక్క నెంబర్ యొక్క క్యూబ్ రావాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్క్వేర్స్ కనుక తీసుకున్నట్లయితే 1 to 50 వరకు స్క్వేర్స్ తప్పకుండా మీకు గుర్తుండాల్సి ఉంటుంది నెంబర్ సిరీస్ అనే టాపిక్ సాల్వ్ చేయాలి. ఈ నెంబర్ సిరీస్ అనేదే కాదు, దీన్ని బేస్ చేసుకుని మనకి అనాలజీ టాపిక్ కూడా ఉంటుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీన్ని బేస్ చేసి మనకి అనాలజీ టాపిక్లో కూడా మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ అక్కడ మనకి మీకు తప్పకుండా గుర్తుండాల్సి వస్తుంది. సో ఇలాంటి మనకి సింప్లిఫికేషన్ అనే టాపిక్లో కూడా మనకి ఇవన్నీ కూడా మేజర్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనకి నెంబర్ సిరీస్ అనే టాపిక్ కవర్ చేయాలి అంటే, కంప్లీట్ చేయాలి అంటే బేసిక్గా మీకు వీటి మీద తప్పకుండా నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇవి ఈజీగా మనం స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ స్పీడ్గా మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కనుక చేసినట్లయితే నెంబర్ సిరీస్ అనే టాపిక్ అనేది సింపుల్గా మనకి ఈజీగా వితిన్ సెకండ్స్లో ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది మనకి. సో మనకి అలాగే చూద్దాం క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తా చూడండి. సో మేజర్గా మనకి క్వశ్చన్స్ ఒక 4 టైప్స్లో ఫాలో అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అది ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ బేసిస్లో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5 ఈ 6 ఈ బేసిస్లో ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 1, 2, 20, 30, 100, 1000, 10,000. సో ఈ విధంగా మనకి సడన్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 3, 2, 1, 0 ఈ విధంగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి 3000, 30,000 లేదా 3000, 300, 100, 90, 10, 1 ఈ విధంగా ర్యాపిడ్గా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మేజర్గా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా సింపుల్ ఒక సిరీస్లో ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ లేదా 3 డిజిట్స్లో ఈ విధంగా ఫాలో అవుతూ వెళ్తే
సో సింపుల్గా గుర్తుంచుకోండి, అది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉన్నట్లయితే వాటి మధ్య మనకి అడిషన్ అనేది ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకొని అడిషన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది కూడా చూసుకుంటే, ఈ థర్డ్ వన్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, సేమ్ లెవెల్లో మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నెంబర్ మధ్య డిఫరెన్స్ తీసుకొని డిఫరెన్స్ చేసి సరిపోతుంది. డిఫరెన్స్ ఎంత అయితే ఒకసారి తీసుకొని ఒక్కొక్క డిజిట్కి డిఫరెన్స్ చేసి సరిపోతుంది. సో ఇవి మనకి బేసిక్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి కాకుండా మనకి మేజర్గా ఉండేది ఏంటిదంటే నెంబర్స్ అనేవి ఒకటే సడన్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ డిజిట్ నుంచి స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ 3 డిజిట్స్ ఒకటే సిరీస్లో మనకి 5 డిజిట్స్ వరకు కూడా ఒక నెంబర్ అనేది ఉండొచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో మల్టిప్లికేషన్ అనే రిలేషన్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది మనకి. సో అది ఆ నెంబర్ ఏ నెంబర్తోనన్నా మల్టిప్లై అవ్వచ్చు, లేదా ఏదైనా డిఫరెన్స్ తీసుకున్నాక ఆ నెంబర్ యొక్క స్క్వేర్తో కానీ క్యూబ్తో కానీ కూడా మనకి మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఒక సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, సో వాటి మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే, సో వాటి మధ్య రిలేషన్ అనేది మల్టిప్లికేషన్ యూజ్ చేసి మనం ఆ సిరీస్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ దీనికి జస్ట్ ఆపోజిట్ నెంబర్ అనేది ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, సడన్ డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, 30,000 3,000 ఈ విధంగా 4 డిజిట్ 5 డిజిట్ నుంచి స్టార్ట్ అయ్యి సింగిల్ డిజిట్కి ఒకటే సిరీస్లో కనుక ఉన్నట్లయితే సో అక్కడ వచ్చేసి మనకి డివిజన్ అనేది వర్కౌట్ అవుతుంది. డివిజన్ అనే లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనకి నెంబర్ సిరీస్లో ఒక 4 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా అడిషన్ ద్వారా లేదా సబ్ట్రాక్షన్ ద్వారా. ఇలా కాకుండా మనకి సడన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అక్కడ మల్టిప్లికేషన్. సడన్గా నెంబర్ డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అక్కడ డివిజన్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. సో ఫస్ట్ చెప్పాను కదా, అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్, అవి వాటితో పాటు స్క్వైర్స్ అండ్ అలాగే క్యూబ్స్ అనేది గుర్తుండాలి. ఆ తర్వాత మనకి గుర్తుండాల్సింది ఆ నెంబర్ సిరీస్ అనే క్వశ్చన్ని ఏ సీక్వెన్స్లో మనం సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఏ విధంగా దానికి మెథడ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందో మనకి ఈ 4 మెథడ్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్. సో బేసిక్ ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ మనకి ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను, ఒక 10 to 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ క్వశ్చన్స్ తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే మనకి ఎస్ఎస్సి లెవెల్లో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో వాటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది కలెక్ట్ చేశాను. సో ఓవరాల్గా మీకు 30 to 40 క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్కి సంబంధించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, బోర్డు మీద 3 క్వశ్చన్స్ రాశాను. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వాటి యొక్క ఆప్షన్స్ అనేది ఈ విధంగా రాయడం అనేది జరిగింది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. సో మనకి సిరీస్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంది, 7 12 19 39. సో 7 12 19 39. సో ఇక్కడ మనకి బేసిక్గా ఫస్ట్ నేను మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత మనకి రాంగ్ నెంబర్ సిరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్స్ చూసామనుకోండి, దగ్గరలోనే ఉన్నాయి, స్మాల్ డిఫరెన్స్తోనే ఉంది, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వలేదు, ర్యాపిడ్గా డిక్రీజ్ అవ్వలేదు. సో మనకి జస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ +5 ఉంది, అండ్ అలాగే ఇక్కడ మనకి డిఫరెన్స్ +7. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి తెలియదు, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది మనకి తెలియదు, 2 కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 5 7 ఇవన్నీ 2 ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యలు. సో ఈ డిఫరెన్స్లో మనకి ఫాలో అయ్యి చూద్దాం. 5 7 వీటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది, 7 తర్వాత 9 తర్వాత వచ్చి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటిది 11. సో ఇది రైట్ ఆ రాంగ్ ఒకసారి అప్లై చేసి చూద్దాం. 19 + 9 ఎంత మనకి 28. సో 19 + 9 ఎంత మనకి ఇక్కడ 28 అని డైరెక్ట్ ఆన్సర్ కనుక మనం చెక్ చేయాలి. 28 + 11 39. సో 13 అనేది ఇక్కడ కరెక్టే కాబట్టి ఈ లాజిక్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి డిఫరెన్సెస్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయంటే ఆడ్ నెంబర్ డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 28 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా మనం గమనించినట్లయితే 2 5 9 20 27 ఇవి కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. జస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +3, అలాగే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +4. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి తెలియదు, ఇక్కడ డిఫరెన్స్ కూడా మనకి తెలియదు.
సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఏముంది మనకి +7 ఉంది. సో ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 3, నెక్స్ట్ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 4, ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 7, మధ్యలో మనకి ఇది అనేది తెలియదు. సో 3 4 ఒక సిరీస్లో ఉంది అనుకుంటే 3 4 నెక్స్ట్ 5 రావాలి. సో 3 4 నెక్స్ట్ 5 ఇది ఒక సిరీస్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మధ్య డిఫరెన్స్ 1 ఉంది, నెక్స్ట్ మధ్య డిఫరెన్స్ 2 ఉండొచ్చు. రెండు లాజిక్స్ కూడా ఇక్కడ అప్లై చేయవచ్చు. నేను ఫస్ట్ ఒక లాజిక్ అప్లై చేస్తా చూడండి. 3 4 నెక్స్ట్ డిఫరెన్స్ ఏమనుకుంటున్నాను నేను 5 అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది 6 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 7 ఉంది. సో ఒక సిరీస్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. 3 +3 +4 +5 +6 +7 సిరీస్ అనేది ఫాలో అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు యాడ్ చేసి చూద్దాం. 9 + 5 ఎంత మనకి 14 వస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. ఇది రైటా రాంగా తెలియాలి అంటే మనకి 14 + 6 ఎంత 20. సో 20 అనేది ఇక్కడ కరెక్టే ఉంది కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 14. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సిరీస్ అనేది డిఫరెన్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ సిరీస్ అనేది పర్ఫెక్ట్ సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అది ఉన్నప్పుడే మనకి ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది. సపోజ్ ఇదే క్వశ్చన్కి ఇక్కడ +3 +4 -2 -1 0 ఈ విధంగా ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది అనుకోండి, ఇది ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో ఇది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ సిరీస్ అనేది మనం కన్సిడర్ చేయలేం, వేరే లాజిక్ చూసుకోవాల్సి ఉంటుంది మనకి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మాత్రం ఈ సిరీస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే డిఫరెన్స్ తీసుకొని చూద్దాం ఒకసారి, దగ్గర ఉన్న నెంబర్సే కాబట్టి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ +4. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ +6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి +16. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత +32. సో వీటి మధ్య ఏదైనా లాజిక్ అప్లై అవుతుందా చూడాలి. ఆ లాజిక్ అనేది మనకి ఇక్కడ లాస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే చూడండి +4 +6 +16 +32 డిఫరెన్స్ కూడా మనకి లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది +2 వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ +10 వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత +16 వచ్చేస్తుంది. సో మనకి +2 10 16 ఏదైనా లాజిక్ వర్కౌట్ అవుతుందా అంటే సో ఏ లాజిక్ అనేది ఇక్కడ మనకి 2 నుంచి 10 అయింది +8 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి +6 అవుతుంది. +8 +6 అంటే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందంటే మనకి లాజిక్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలా చేసిన ఇంకా స్టెప్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనకి ఈ లాజిక్ అంటే బెటర్గా సో ఈ లాజిక్ కంటే బెటర్గా కూడా మనకి ఏ విధంగా చేయొచ్చు అంటే సింపుల్గా మనకి 3 నుంచి 7 రావాలంటే మనం ఏం చేయాలి 3 × 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 6 వస్తుంది. 3 × 2 +1 చేసామనుకొని మనకి ఈ 7 అనే నెంబర్ వస్తుంది. అదేవిధంగా 7 నుంచి 15 రావాలంటే సేమ్ లాజిక్ 7 × 2 +1 చేసేయండి. 7 × 2 +1 చేస్తే 15 వస్తుంది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. 15 × 2 +1 ఎంత మనకి 31 రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి 31 × 2 +1 63. సో ఒక పర్ఫెక్ట్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి సేమ్ నెంబర్కి ఇదే లాజిక్ అప్లై చేయడం మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. 63 × 2 +1 63 × 2 అంటే 126 126 +1 దట్ ఈస్ ఈక్వల్ టు 127 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇది ఇక్కడ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ 3 క్వశ్చన్స్ మనకు నోట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ 3 క్వశ్చన్స్. సో ఇక్కడ చూద్దాం 4th క్వశ్చన్ 121 225 361 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 121 225 361. సో ఇక్కడ డిఫరెన్స్ డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి, ట్రై చేస్తే వస్తుండొచ్చు. కాకపోతే డైరెక్ట్గా ఈ నెంబర్స్ని కనుక మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 121 అనేది దేని యొక్క స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనకి 11 యొక్క స్క్వేర్ అవుతుంది. అండ్ అలాగే 225 అనేది దేని యొక్క స్క్వేర్ అవుతుంది 15 యొక్క స్క్వేర్ అవుతుంది. అండ్ అలాగే 361 అనేది దేని యొక్క స్క్వేర్ అవుతుంది 19 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నెంబర్ని గమనించినట్లయితే 11 స్క్వేర్ 15 స్క్వేర్ 19 స్క్వేర్. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 11కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది +4 ఉంది. 15కి 19కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది +4 ఉంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. అంటే
19 + 4 ఎంత 23. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏం రావాలి, ఇవన్నీ ఏమవుతుంది స్క్వేర్ అనే రిలేషన్ ఫాలో అవుతున్నాయి. సో సేమ్ మనకి 23 స్క్వేర్ చేసామనుకుని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావడం జరుగుతుంది. 23 స్క్వేర్ అంటే ఎంత మనకి 529. సో మనకి ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఏముంది, మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చేసాడో అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చేసాడు, అవి కొన్ని ఆడ్ నెంబర్స్ అనమాట, ఒక సిరీస్ని ఫాలో అవుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ అనేది 4 ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ వచ్చేసి స్క్వేర్ని గుర్తుంచుకుంటే ఈజీగా అవుతుంది. లేదా మనకి డిఫరెన్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి లాజిక్ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కొన్ని నెంబర్స్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. 4, 5, 9, 18, 34 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్స్ అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి +1, సో ఇక్కడ మనకి +4 వస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే +9 అండ్ అలాగే ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 18కి 34కి మధ్య డిఫరెన్స్ 16 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది అనేది డౌట్. సో ఇక్కడ ఏవైతే డిఫరెన్స్ అనేది మనం తీసుకున్నాం, డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి 1, 4, 9, 6. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ డిఫరెన్స్. సో ఇప్పుడు ఏవైతే డిఫరెన్స్ వచ్చాయి ఈ నెంబర్స్ని కొంచెం గమనించండి. 1, 4, 9, 6 ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 1 అంటే మనకి 1 స్క్వేర్, 4 అంటే మనకి ఏమొస్తుంది 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. సో ఒక పర్ఫెక్ట్ సిరీస్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, మనకి డిఫరెన్స్ అనేది 5 స్క్వేర్ ఉంటుంది. 5 స్క్వేర్ అంటే మనకి ఎంత 25 + 25 చేయండి. సో 34 + 25 ఎంత మనకి 69 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో మనకి ఆప్షన్ తీసుకుంటే 59 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. 34 + 25 59. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినప్పుడు 3, 6, 18, 72. సో ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం నెంబర్స్ని కనుక గమనించినట్టయితే చూడండి. సో ఇక్కడ మనకి జస్ట్ మల్టిప్లికేషన్ అనే ట్రిక్ అనేది అప్లై అయిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంది, డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకొని చూడండి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ +3 +12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ +54 వస్తుంది మనకి. 18 + 54 మనకి ఏమవుతుంది 72 అవుతుంది. ఇక్కడ కూడా మనకి +3, 12, 54. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది ఉంది. సో ఇది ఏ విధంగా వస్తుంది మనకి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 × 1 అని చెప్పి రాసుకోవచ్చు, 3 × 4 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు 3 × 28 అని చెప్పి రాసుకోవాలి. సారీ, సో 54 3 మల్టిపుల్స్లో మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 18. సో నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఇలా కాకుండా ఇచ్చిన నెంబర్ని మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో ఏ విధంగానో ఒకసారి చూడండి. సో మీరు ఎక్కువ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్కి ఏ లాజిక్ అని అప్లై చేయాలి మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, 3ని 6 చేయాలంటే ఏ విధంగా చేస్తాం, సింపుల్గా × 2 చేస్తే సరిపోతుంది. 6 to 18 రావాలంటే మనకి × 3 చేయండి. అలాగే 18 నుంచి 72 రావాలంటే × 4 చేయండి. సో ఫైనల్గా మనకి ఏ సిరీస్ అనేది ఫాలో అవుతుంది, ఇక్కడ × 2, × 3, × 4, × 2, × 3, × 4. నెక్స్ట్ మనకి వచ్చే ఏమొస్తుంది, మ్యాక్సిమం మనకి × 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఛాన్స్ లేదు, అదే వచ్చేస్తుంది మనకి × 2, × 3, × 4. నెక్స్ట్ వచ్చేసి × 5 ఉంటుంది. సో 72 × 5 అంటే మనకి ఎంత వస్తుంది 360. సో దీని యొక్క ఆన్సర్ అనేది 360. మనకి ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్స్ అనే లాజిక్ అప్లై అయింది. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఏవైతే తీసుకున్నామో అవి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్లో నెంబర్స్కి ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో సమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ నెక్స్ట్ నెంబర్ రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ 3 క్వశ్చన్స్ నోట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ 7th క్వశ్చన్ 2, 15, 41, 80. సో ఇక్కడ మనం నెంబర్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి డిఫరెన్స్ తీసుకొని చూద్దాం ఒకసారి ఏ విధంగా వస్తుందో. 2కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత +13. 15కి 41కి మధ్య డిఫరెన్స్ ఎంత +26. నెక్స్ట్ 41కి 80కి మధ్య డిఫరెన్స్ ఎంత 39. సో ఇక్కడ చూడండి మనకి ఏవైతే ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చాయో అవి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూసుకుంటే 13 × 1
13 మల్టిపుల్స్లో ఉన్నాయి అన్నీ కూడా. అది కూడా ఏ విధంగా 13 ఇంటూ 1, 13 ఇంటూ 2, 13 ఇంటూ 3. సో నెక్స్ట్ మనకి ఏ డిఫరెన్స్ అనేది వస్తుంది, 13 ఇంటూ 4 రావాలి. ఎందుకంటే 13 మల్టిపుల్స్లో ఇంటూ 1, ఇంటూ 2, ఇంటూ 3 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి ఏంటిది, లాజిక్ ప్రకారం ఇంటూ 4 వస్తుంది. సో 13 ఇంటూ 4 అంటే ప్లస్ 52 రావాలి. సో 80 ప్లస్ 52 ఎంత అవుతుంది, 132 అనేది ఈ క్వశ్చన్ ఒక రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో అవన్నీ కూడా మనకి 13 మల్టిపుల్స్లో ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 165, 195, 255, 285, 345. సో ఇవన్నీ ఒకటే రేంజ్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకొని చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, ప్లస్ 30. సో ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 195కి 255కి మధ్య డిఫరెన్స్ ప్లస్ 60 వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ప్లస్ 30 వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 285, 345 ప్లస్ 60. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి తెలియదు, డిఫరెన్స్ కనుక్కోవాలి. సో చూడండి, ఏవైతే డిఫరెన్సెస్ మనం తీసుకున్నామో డిఫరెన్సెస్ వచ్చాయో అవి ఏ విధంగా ఉన్నాయి, ప్లస్ 30 ప్లస్ 60, ప్లస్ 30 ప్లస్ 60. ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఫాలో అవుతుంది, ప్లస్ 30 ప్లస్ 60, ప్లస్ 30 ప్లస్ 60. సో ఇక్కడ ప్లస్ 30 ఉంది, ప్లస్ 60 వచ్చింది, ప్లస్ 30 ప్లస్ 60. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఇక్కడ ప్లస్ 30 వస్తుంది. సో సింపుల్గా 345 ప్లస్ 30 ఏమవుతుంది, 375 అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏముంది, ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో మనకి డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకుంటేనే రాదు, ఆ డిఫరెన్స్ మనం ఏవైతే తీసుకున్నాం వాటి మధ్య అప్లై అయ్యే లాజిక్ కూడా మనకి తెలిస్తేనే ఈజీగా ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా జస్ట్ డిఫరెన్స్ తీసుకుని ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోదు. సో ఏదైతే డిఫరెన్స్ మనకు వస్తుందో సో వాటి మధ్య ఏమైనా ఏ విధమైన లాజిక్ ఉంటుంది, ఏ విధమైన సంబంధం ఉంటుందో అవి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిప్లికేషన్ వచ్చింది, 13 మల్టిపుల్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి 2-3 క్వశ్చన్స్లో చూస్తే మనకి స్క్వేర్స్ ఉన్నాయి. డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్సెస్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతున్నాయి. సో ఆ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఇక్కడ 95, 115.5, 138, క్వశ్చన్ మార్క్ 189. సో జస్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ తీసుకుందాం, ఎందుకంటే ఒకటే సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 95కి 115.5కి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంది, 20.5 డిఫరెన్స్ ఉంది, 20.5. సో మనకి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో 0.5 పక్కనే పెట్టేసేయండి. 115కి 138కి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి, ఇక్కడ 23 ఉంది మనకి. ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆఫ్ తీసేయండి సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆఫ్ కలిపితే 116 అవుతుంది. 116కి 132కి 138కి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి, ఇక్కడ 22 ఉంది, 22.5. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియదు. సో మనకి ఇక్కడ ఏవైతే డిఫరెన్స్ తీసుకున్నామో చూడండి, వీటి నుంచి మనకి క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. 20.5 ప్లస్ 20.5 ఇక్కడ తీసుకుంటే 22.5. సో నెక్స్ట్ మనకి ఏ విధంగా వస్తుంది, సింపుల్గా తీసుకుని ఇక్కడ +2 డిఫరెన్స్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఏం తీసుకున్నా ప్లస్ 24.5 రావాలి. ఆ తర్వాత మనకి డిఫరెన్స్ ప్లస్ 26.5 రావాలి. సో డైరెక్ట్గా ఇదే అని ఆన్సర్ నేను చెప్పట్లేను, ఇదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెక్ చేయండి, 138 ప్లస్ 24.5 ఎంత అవుతుంది, మన 138 ప్లస్ 24 162.5. ఇప్పుడు 162.5కి 26.5 కలిపితే 189 వచ్చింది అనుకోండి, ఈ లాజిక్ అనేది వర్కౌట్ అయింది. సో చెక్ చేద్దాం, 162.5 ప్లస్ 26.8 సో 189 వస్తుంది కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్. సో ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ తీసుకుంటే 162.5 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ విధంగా తీసుకుంటే మనకి రైట్ ఆన్సర్ అని చెప్పలేం. ఈ లాజిక్ అనేది కంప్లీట్ సిరీస్కి మనకి అప్లై అయ్యింది అనుకోండి, అప్పుడే మనకి ఆ లాజిక్ అనేది కరెక్ట్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. డైరెక్ట్గా మనకి ఇక్కడ 2+2 డిఫరెన్స్ ఉందని చెప్పి +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఇక్కడ +2 డిఫరెన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ +3 ఉండొచ్చు, +4 కూడా ఉండొచ్చు, ఇంటూస్లో కూడా ఉండొచ్చు. సో మనకి ఏ విధంగా ఉన్న ఒక లాజిక్ అనేది తీసుకుంటే ఈ కంప్లీట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ సిరీస్కి అప్లై అయితేనే ఆ లాజిక్ అనేది మనకి రైట్ అవుతుంది. సో నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, 3, 8, 22, 63, 185 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా ఇక్కడ సిరీస్ ఉంది చూడండి. నెంబర్ అనేది సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ అనేది 3 డిజిట్స్లోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్గా మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది అప్లై చేస్తా. చూడండి,
సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ కాదు మల్టిప్లికేషన్ అప్లై చేస్తా చూడండి. 3 × 8 మనకి ఏ విధంగా వస్తుంది, 3 × 3 చేసామనుకోండి 9. 3 నుంచి 8 రావాలంటే మనం ఏం చేయాలో చూస్తున్నాం. 3 × 3 -1 చేస్తే మనకి 8 వస్తుంది. అండ్ అలాగే 3 × 2 +2 చేసినా మనకి 8 రావడం జరుగుతుంది. సో మనకి లాజిక్ అనేది ఏ విధంగా అయినా ఫైండ్ అవ్వచ్చు కాబట్టి మనకి 2 లాజిక్స్ ఇక్కడ వస్తున్నాయని చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ లాజిక్తో కంటిన్యూ చేస్తా చూడండి. × 3 -1 నెక్స్ట్ మన 8 × 3 -2 చేస్తే మనకి వస్తుంది చూడండి. 8 × 3 -2. నెక్స్ట్ మనకి ఏం రావాలి, ఇక్కడ -1 -2 అంటే -3 రావాలి. సిరీస్ అనేది × 3తో కంటిన్యూ అయింది అనుకోండి, ఇదే సిరీస్ ఫాలో అవుతుంది. 22 × 3 ఎంత అవుతుంది, 66. 66 -3 సో సాటిస్ఫై అవుతుంది, 63 వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. 63 × 3 189. ఇక్కడ -1 -2 -3 కాబట్టి ఇక్కడ -4 రావాలి. 189 -4 ఏమవుతుంది, 185 అవుతుంది. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది అప్లై అవుతుంది కాబట్టి ఇది మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ లాజిక్ ఫాలో అవ్వకపోతే ఇది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ప్లేస్లో మనకి ఏం రావాల్సి ఉంటుంది, అన్నీ కూడా మనకి × 3 సిరీస్లో ఉన్నాయి. తర్వాత మనకి డిఫరెన్స్ అనేది -1 -2 -3 -4. నెక్స్ట్ ఏం రావాలి, మనకి -5 వస్తుంది. సో 185 × 3 180 × 3 అంటే 540. 5 × 3 అంటే 15 555. 555 -5 ఉంది ఇక్కడ మనకి 555 -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 550 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా 2 లాజిక్స్ కూడా వర్కౌట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. 563 647 479 815. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. జస్ట్ వీటి మధ్య డిఫరెన్సెస్ తీసుకుంటా చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. 563 + 37 47. 37 47 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 84 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అవుతుందో మనం చూద్దాం. ఇది రివర్స్లో వెళ్తున్నా చూడండి. 479 647. ఇక్కడ 21 యాడ్ చేసామనుకోండి 500 అవుతుంది. ఇక్కడ 247 147 ఎక్స్ట్రా ఉంది. 147 21 ఎంత 168. సో ఇక్కడ వచ్చేసి -168. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుందో. 479 815 అంటే ప్లస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ 21 యాడ్ చేస్తే 500 అవుతుంది. 500కి 815 డిఫరెన్స్ ఎంత 315. 315 21. సో 315 + 21 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 6 336 అవుతుంది. సో 336. సో 315 + 21 336 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం కనుక్కున్నాం. +84 + 168 ఇక్కడ +336. డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నెంబర్ ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏముంది 84 168 336. సో ఈ డిఫరెన్సెస్ కూడా ఏ విధంగా ఉన్నాయి, 84 మల్టిపుల్స్లో ఉన్నాయి చూడండి. సో 84 × 2 చేసామనుకోండి 168 వస్తుంది. అలాగే 168 × 2 చేసామనుకోండి 336 వస్తుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్కి మళ్ళీ × 2 చేయండి. 336 × 2 ఎంత అవుతుంది 672 అవుతుంది. సో 815 అనే నెంబర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 672 రిమూవ్ చేయండి సరిపోతుంది. సో తీసేసి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 28 + 115. సో 28 + 115 13 143 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి క్వశ్చన్ ప్లేస్లో 143 వచ్చేస్తుంది. సో సిరీస్ అనేది ఏ విధంగా ఉంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అనే సిరీస్లో ఉంది. అలాగే సిరీస్లో మనకి డిఫరెన్స్ ఏదైతే వచ్చాయో 84 × 2 చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ 168 నెక్స్ట్ × 2 చేస్తే నెక్స్ట్ నెంబర్ డిఫరెన్స్ ఈ విధంగా రావడం జరిగింది. డిఫరెన్స్లో మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. సో ఇవి చూసామనుకో 225 336 447 క్వశ్చన్ మార్క్ 669 7710. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి.
ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది 111 111 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 111. ఇవన్నీ కూడా ప్లస్లే అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ 111 కాబట్టి ఇక్కడ కూడా 111 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 111 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 111 వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రైటా రాంగ్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, సో ఈ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. 447 111 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 558 అవుతుంది. 558కి 111 యాడ్ చేస్తే 669 అవుతుంది. అదేవిధంగా 669 111 యాడ్ చేస్తే 7710 అవుతుంది. సో ఈ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో 7710 రాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అని ఉంది మనకి ఇక్కడ. సో 10 అని ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ 669 ఉంది. 669కి 111 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, మనకి ఇక్కడ 780 రావాలి. కాకపోతే ఇక్కడ ఏముంది మనకి 7710 ఉంది. అంటే ఇది ఇక్కడ ఏ విధమైన లాజిక్ అప్లై అవుతుందంటే చూడండి, సింపుల్గా ఏదైతే నేను ఫస్ట్ నెంబర్ ఉంటుందో దీనికి 1 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా దీ నెంబర్కి 1 యాడ్ చేసి ఈ నెంబర్ వస్తుంది. ఈ 5కి 1 యాడ్ చేసి ఈ నెంబర్ 6 రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కూడా చూడండి, ఈ 3కి 1 యాడ్ చేసి 4 వస్తుంది. మళ్ళీ ఈ 3కి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది దాని ఆపోజిట్ నెంబర్కి. ఈ 6కి 1 యాడ్ చేస్తే 7 వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ 6కి 1 యాడ్ చేసి 7 వచ్చేస్తుంది. ఈ 6కి 1 యాడ్ చేసి 7 వస్తుంది. ఈ 9కి 1 యాడ్ చేసి 10 వచ్చేస్తుంది. ప్రతి నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత నెంబర్ ఏ విధంగా ఉందో ప్రతి నెంబర్కి 1 యాడ్ చేయడం ద్వారా దాని తర్వాత సిరీస్లో ఉన్న నెంబర్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 447, ఈ 4కి 1 యాడ్ చేస్తే 5 వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 4కి 1 యాడ్ చేసి 5 వచ్చేస్తుంది. ఈ 7కి 1 యాడ్ చేసి 8 రావడం జరుగుతుంది. సో 558 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా రైట్ రాంగ్ అంటే ఇక్కడ చూడండి, 5కి 1 యాడ్ చేసి 6, 5కి 1 యాడ్ చేసి 6, 8కి 1 యాడ్ చేసి 9. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 558. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్ చూసుకోండి. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో చాలా రేర్ క్వశ్చన్లో అడుగుతూనే ఉంటుంది, రిపీటెడ్గా అడుగుతూనే ఉంటుంది మనకి. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ నెంబర్స్ని గమనించండి ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది, నెక్స్ట్ ఏముంది మళ్ళీ 1 ఉంది. ఈ 1 స్క్వేర్ చేసామనుకోండి ఈ 1 రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ 3 ఉంది, 3 అనే నెంబర్ని మళ్ళీ స్క్వేర్ చేసామనుకోండి 9 వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 6 ఉంది, 6 అనే నెంబర్ని స్క్వేర్ చేసి దీని యొక్క పేరు రావడం జరుగుతుంది. అలాగే 10 అని ఉంది, 10 అనే నెంబర్కి స్క్వేర్ చేసామనుకోండి దీని యొక్క పేరు 100 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 225 ఉంది, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంది. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇచ్చాడు, అది ఈ క్వశ్చన్ మార్క్లో అది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ చెప్పగలిగితే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 225 వస్తుంది అంటే 15ని కనుక స్క్వేర్ చేసామనుకోండి 225 రావడం జరుగుతుంది. సో మనం ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ సిరీస్లో ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ సెకండ్ నెంబర్, అలాగే థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఆ నెక్స్ట్ నెంబర్, ఈ విధంగా ఉంది సిరీస్ అనేది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్ చూసుకోండి. సో నెక్స్ట్ తీసుకుంటే 1 1 4 4 9 7 16 10 (13). సో ఇక్కడ కూడా మనకి జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఆల్టర్నేట్ నెంబర్ తీసుకుంటాను. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 1 స్క్వేర్ చేసే 1 వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4 స్క్వేర్ చేసే 16 రావాలి, కాకపోతే 16 ఉందా లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి 9 స్క్వేర్ అంటే 81 ఉండాలి, ఉందా లేదు కాబట్టి సింపుల్ నేను ఆల్టర్నేట్ నెంబర్ తీసుకుంటా చూడండి. సో ఈ విధంగా ఆల్టర్నేట్ నెంబర్ తీసుకుంటున్నా చూడండి. సో ఆల్టర్నేట్ నెంబర్ చూడండి 1 4, ఈ నెంబర్స్ గమనించండి, రౌండ్ చేసిన నెంబర్స్ 1 4 9 16 అలాగే క్వశ్చన్ మార్క్. సో ఏవైతే రౌండ్ చేసానో ఆ నెంబర్స్ చూడండి 1 4 9 16, ఈ 4 నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చితమైన వర్గాలు. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇవన్నీ ఒక సిరీస్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది మనకి ఇక్కడ 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ 5 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి దీని తర్వాత కూడా మనకి ఇక్కడ సో ఈ సపోజ్ ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనుకోండి 13 ప్లేస్లో. సో అప్పుడు మనకి ఈ లాజిక్ చూసుకోవాలి, ఈ లాజిక్ కూడా మనకి చూసుకోవాల్సి ఉంది. ఈ లాజిక్ ఏ విధంగా ఉంది, 1కి +3 చేసామంటే 4 వస్తుంది, 4కి +3 చేస్తే 7 వచ్చేస్తుంది, 7కి +3 చేస్తే 10 వచ్చేస్తుంది, నెక్స్ట్ 10కి +3 చేస్తే ఏమొస్తుంది 13 వస్తుంది. సో అదేగా నేను ప్రీవియస్లో క్వశ్చన్లో కూడా మీకు ఇచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి 4 23 60 121 జస్ట్ కొంచెం ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెంబర్, ఇంక్రీజ్ అయ్యింది నెంబర్. సో ఇక్కడ ఇలాంటి నెంబర్స్కి ఏం చెప్పాను మనకి ఇంటూ అప్లై చేసి చూద్దాం. సో లేదా జస్ట్ డిఫరెన్స్ తీసుకొని చూద్దాం, ఎందుకంటే మనకి 3 డిజిట్స్ వరకు ఉన్నాయి, డిఫరెన్స్ తీసుకొని చూద్దాం.
సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 4కి 25కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి +19 వస్తుంది. అండ్ అలాగే 23కి 60కి మధ్య డిఫరెన్సెస్ వస్తుంది 37 వస్తుంది. అండ్ అలాగే 60కి 121కి మధ్య డిఫరెన్స్ ఎంత +61 వస్తుంది మనకి. సో నెక్స్ట్ మనకి ఏంటిదో తెలియదు. సో వీటిని చూద్దాం ఒకసారి మళ్ళీ. సో ఇక్కడ చూడండి 19, 37, 61. సో సపోజ్ మనకి డిఫరెన్స్ తీసుకొని చూద్దాం. సో 19కి 37కి మధ్య డిఫరెన్స్ ఎంత 18. సో 19కి 37కి మధ్య డిఫరెన్స్ 18. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది 37కి 64కి 24 డిఫరెన్స్ ఉంది. సో డిఫరెన్స్ తీసుకుంటే 18, 24 వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది 6 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది 6 వచ్చేస్తుంది. సో ఇదే 6 నేను ఇక్కడ అప్లై చేసి చూస్తా చూడండి. 26 + 6 ఏమవుతుంది 30 అవుతుంది మనకి. సో 26 + 6 ఏమవుతుంది 24 + 6 30 అవుతుంది. ఈ 30 అనేది దేనికి అప్లై చేయాలి మనం? సో ఇక్కడ 37కి 24 యాడ్ చేసి 61 వచ్చేసింది. సో నెక్స్ట్ 61కి 30 యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సారీ, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి 30 అనేది వస్తుంది +30. అంటే ఈ 61కి 30 యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ +91 రావాలి. +91 అంటే 121కి 91 అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 120, 90 ఎంత 210 ఇక్కడ +2 ఉంది. సో 212 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో ఉందా లేదా చూసుకుందాం ఒకసారి. ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్ లేకపోతే ఇన్ కేస్ డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ తీసుకున్నాం, డిఫరెన్స్లో మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే లాజిక్ వచ్చేసింది. డిఫరెన్స్లో మళ్ళీ 3 లెవెల్లో డిఫరెన్స్ తీసుకున్నాం మనం. ఫైనల్గా మనకి ఇక్కడ +6 అనే డిఫరెన్స్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్గా 121 + 91 212 అవుతుంది. సో కొన్ని క్వశ్చన్స్లలో మనకి పెద్దగా ఉన్న నెంబర్స్లో కూడా డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిఫరెన్స్కి కూడా డిఫరెన్స్ చేస్తే సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా కంప్లీట్ కాకపోతే వాటిని మల్టిప్లికేషన్ ద్వారా లేదా డివిజన్ ద్వారా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఒక 15 మనకు బేసిక్ కాన్సెప్ట్తో పాటు 15 క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ NTPC, RRP, NTPCలో అండ్ అలాగే SCCGలో ఏవైతే ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడో సో అవి డిస్కస్ చేసిన తర్వాత మీకు మిస్సింగ్ రాంగ్ నెంబర్ సిరీస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే NTPCలో కానీ SCCGలో కానీ అడిగాడో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ 784, 685, 590, 499, 412 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూసుకుంటే ఒకటే సీక్వెన్స్లో ఉన్నాయి, ఒకటే సిరీస్లో మనకి నెంబర్స్ అనేవి ఉన్నాయి దగ్గరలో. సో జస్ట్ డిఫరెన్స్ తీసుకొని మనం చూద్దాం. సో ఇక్కడ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఇది ఏం చేస్తాను రివర్స్ నుంచి నేను వస్తాను చూడండి. మనకి సబ్ట్రాక్షన్ కంటే మనకి అడిషన్ చేయడం ఈజీగా ఉంటుంది. సో అందుకని రివర్స్ నుంచి లాజిక్ ఫాలో అవుతా చూడండి. లేదా మీకు ఈ విధంగా ఇక్కడ మైనస్ తీసుకొని చేసినా సరిపోతుంది. ఇక్కడ జస్ట్ రివర్స్ నుంచి వస్తా ఈజీగా చేయడానికి చూడండి ఒకసారి. 412, 499 ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి +87. అండ్ అలాగే 499, 590 ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడ 91. అండ్ అలాగే ఇక్కడ నుంచి డిఫరెన్స్ చూడండి 590, 85. సో 85 + 10 95 డిఫరెన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 784, 685 ఎంత డిఫరెన్స్ ఇక్కడ 15, 84 ఎంత 99 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ నెంబర్స్ చూడండి మనకి ఏవైతే డిఫరెన్స్ తీసుకున్నామో ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ 99, 95, 91, 87 ఈ నెంబర్స్ కూడా చూడండి -4 డిఫరెన్స్ని ఫాలో అవుతుంది. అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే నెంబర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ 87 అంటే -4 చేస్తే మనకి ఇక్కడ 83. అంటే మనకి ఇక్కడ ఏంటిది ఏదైతే ఇక్కడ నెంబర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉంటుందో ఆ నెంబర్కి 83 యాడ్ చేస్తే 412 రావడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి 412 ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి 83 మైనస్ చేయండి సరిపోతుంది. సో 83 మైనస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి 12 అంటే 9. సో ఇక్కడ మనం తీసుకుంటే 10 అంటే 2 వస్తుంది, ఇక్కడ 3 మిగులుతుంది. సో 329 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో కావాలంటే మీరు చూసుకోండి, ఇంకా క్లారిఫై చేసుకోనికి ఏం చేయండి అంటే మీరు 329కి 83 యాడ్ చేసిన 412 వస్తుంది, లేదా 412 నుంచి 83 సబ్ట్రాక్ట్ చేసినా మనకి 329 వస్తుంది. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీరు చూడండి ఏ విధంగా మీకు లాజిక్ అనేది వర్కౌట్ అవుతుందో ఆ లాజిక్ ఫాలో అయ్యండి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏ విధంగా ఉంది. 13, 17, 25, 32, 37. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. జస్ట్ డిఫరెన్స్ తీసుకొని చూద్దాం ఒకసారి చూడండి. +4 +8 +7. సో ఇక్కడ చూస్తే +4 +8 +7 డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇంక్రీజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ +5 ఉంది మనకి. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయ్యింది, డిక్రీజ్ అయ్యింది, మళ్ళీ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఒక సిరీస్ అనేది ఫాలో అవ్వట్లే. సో ఈ విధంగా ఒక సిరీస్ అనేది మనకి డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఫాలో అవ్వకపోతే చెప్పాను కదా మీకు వేరే లాజిక్ చూడాలని చెప్పి. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఆల్టర్నేట్ సిరీస్ ఏమైనా నెంబర్ ఏమైనా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 13కి 25కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది, +12 చేస్తే 25 వస్తుంది. అండ్ అలా 25కి 37కి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా రిలేషన్ ఏ విధంగా ఉంది, +12 చేస్తే వస్తుంది సేమ్. సో ఇవి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో +2 చేస్తే వస్తుంది. అలాగే మనకు కావాల్సింది ఈ నెంబర్ కాబట్టి ఈ డిఫరెన్స్ తీసుకోవాలి మనం. 17కి 32కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది, +15 చేస్తే వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి రావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ +12 +2 అంటే ఒకటే నెంబర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఒకటే నెంబర్ యాడ్ చేసినాం అనుకోండి, అనేది +15 యాడ్ చేయాలి. 32 + 15 47 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. ఇన్ కేస్ ఇక్కడ 12 ఉండి ఇక్కడ 13 ఉంది అనుకోండి, ఇక్కడ 16 15 తర్వాత 16 తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ క్వశ్చన్ అనేది ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. 13, 17, 30, 47, 77, 124. జస్ట్ ఇక్కడ డిఫరెన్స్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. +4 +13 +17 అండ్ అలాగే ప్లస్ ఇక్కడ 30 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 23, 47 వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి తెలియదు. సో ఏవైతే డిఫరెన్స్ తీసుకున్నామో ఆ డిఫరెన్సెస్కి ఒకసారి మళ్ళీ డిఫరెన్స్ ఏమైనా వర్కౌట్ అవుతుందో చూద్దాం. 4కి 13కి మధ్య డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ మనకి ఇక్కడ 9 వస్తుంది, +9. ఇక్కడ తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది డిఫరెన్స్ అనేది, +4 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో ఇక్కడ ఏదో మిస్ అయిపోతుంది మనకి సిరీస్ అనేది. సో మిస్ అవుతుంది కాబట్టి ఈ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు. ఒక వేరే లాజిక్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నెంబర్స్ ఒకసారి గమనించండి చూడండి. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసామనుకోండి, థర్డ్ నెంబర్ వస్తుంది ఇక్కడ మనకి. అలాగే ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ రెండు నెంబర్ని యాడ్ చేసి చూడండి, 17 + 30 47 ఈ నెంబర్ వస్తుంది. ఎవ్రీ థర్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీవియస్ 2 నెంబర్లు యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా 30 47 77 వచ్చేస్తుంది. 47 77 124 వచ్చేస్తుంది. అదేవిధంగా 77 + 124 చేస్తే క్వశ్చన్ మార్క్లో ఉన్నది రావాలి. 70 + 120 ఎంత, 190. 190 7 + 4 11 201 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి థర్డ్ నెంబర్ ఏ విధంగా ఉంది అంటే ప్రీవియస్ 2 నెంబర్స్, దాని ప్రీవియస్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 నెంబర్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ రావడం జరుగుతుంది ఇక్కడ లాజిక్ అనేది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ నెంబర్ సిరీస్ అనేది మల్టిపుల్ ఆఫ్ లాజిక్, ఒకటే లాజిక్ అనేది డిపెండ్ అవ్వదు. ఐదర్ స్క్వేర్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, చాలా లాజిక్స్ అనేవి ఉంటాయి. ఆ లాజిక్స్ అన్ని కూడా ఇక్కడ మనకి మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ రూపంలో, స్క్వేర్స్, క్యూబ్స్ రూపంలోనే ఉంటాయి అవి కూడా మనకి. సో ఇక్కడ చూసారా సింపుల్గా మనకి అడిషనే, కాకపోతే ఏమవుతుంది ప్రతి థర్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ 2 నెంబర్ని యాడ్ చేయడం ద్వారా థర్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ లాజిక్ అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 82 70 76 64 70 58. సింపుల్గా మనకి డిఫరెన్స్ బేస్ చేసుకొని ఉంది, ఒకసారి చూడండి. -12 ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, డిఫరెన్స్ అనేది డిఫరెన్సే. ఇక్కడ వచ్చేసి +6 అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏముంది మనకి ఇక్కడ -10 ఉంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది +6. సో నెక్స్ట్ ఇక్కడ -12. సో నెక్స్ట్ ఏంటిదో మనకి తెలియదు.
ఇప్పుడు డిఫరెన్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని జర గమనించండి. -12 + 6 -10 + 6 -12. ఈ డిఫరెన్స్ ఏవైతే తీసుకున్నామో డిఫరెన్స్లలో ఆల్టర్నేట్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. -12 -10 ఆల్టర్నేట్ అంటే ఇది అనమాట. -12 -10 -12. అలాగే ఇది చూడండి +6 +6 సేమ్ నెంబర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది +6 అవుతుంది మనకి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ మనకి -12 -10 -12 -10 అవుతుంది ఇక్కడ మనకి. సపోజ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ దీనికి సొల్యూషన్ చెప్తా చూడండి. 56 + 6 ఏమవుతుంది 64. సో 64 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్కి 2 క్వశ్చన్ మార్క్స్ కనుక పెట్టాడు అనుకోండి, ఒక దానికి +6 అవుతుంది అంటే 64 అవుతుంది. ఇంకో దానికి ఏం లాజిక్ వర్కౌట్ అవుతుంది -12 -10 -12 నెక్స్ట్ ఏం రావాలి -10 వస్తుంది. అంటే 64కి -10 చేసామనుకోండి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 54 రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి 2 క్వశ్చన్ మార్క్స్ కనుక ఇస్తే, కొన్ని క్వశ్చన్స్లలో మనకి కొన్ని ఎగ్జామ్స్లో మనకి 2 క్వశ్చన్స్ మార్క్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఒక్కొక్క ఆప్షన్లో మనకి 2 నెంబర్స్ ఇస్తాడు. సో ప్రజెంట్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 54, సారీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 64, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కడ ఏ సిరీస్కి ఏ విధమైన లాజిక్ అప్లై అవుతుందో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీకు ఇంపార్టెంట్ మంచిగా అనిపించినవి నోట్ చేసుకోండి, సపరేట్గా నోట్ చేసుకోండి, మీరు సాల్వ్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అన్ని నేను మిక్స్డ్ చెప్తున్నాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. 13 14 18 27 క్వశ్చన్ మార్క్ 68 104. సో సింపుల్, ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ తీసుకుందాం. మరీ పెద్ద నెంబర్స్ లేవు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి +1. సో ఇక్కడ వచ్చేసి మనకి +4 వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ వచ్చేసి మనకి +9 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియదు. సో ఇక్కడ డిఫరెన్స్ తెలియదు. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది 32 + 4 36 వస్తుంది. సో మనం ఇక్కడ ఏవైతే నెంబర్స్ డిఫరెన్స్ వచ్చాయో 1 4 9 36 ఈ 4 నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, ప్రతి ఒక్క నెంబర్ కూడా ఖచ్చితమైన వర్గం. ఇది వచ్చేసి 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఇక్కడ వచ్చేసి 6 స్క్వేర్. సో ఇక్కడ సిరీస్ అనేది ఏ విధంగా ఉంది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి 5 స్క్వేర్, అలాగే 6 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే +16 రావాలి. అంటే 27 + 16 ఎంత మనకి 43. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 43. ఇది రైట్ ఆగా రాంగా అంటే 5 స్క్వేర్ 25. అంటే మనకి ఇక్కడ 43కి 25 వచ్చేసి 68. సో 68 రైట్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. 50 49.5 క్వశ్చన్ మార్క్ 45.5 42. సో ప్రీవియస్గా కూడా మనకి ఈ బేస్ చేసుకుని క్వశ్చన్ చేసాం. జస్ట్ ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ తీసుకుందాం. సో డిఫరెన్స్ ఎంత ఉంది -0.5 ఉంది డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ తెలియదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ -3.5. సో రెండు కూడా మైనస్లోనే ఉన్నాయి. సింపుల్గా మనకి -0.5. సో ఇది నెక్స్ట్ ఏం చేశాను -1.5 తీసుకుంటున్నాను, నెక్స్ట్ -2.5, అలాగే -3.5. ఇది ఒక సిరీస్ అనేది మనకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సింపుల్ ఈ లాజిక్ అప్లై చేద్దాం. 49.5 -1.5. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 48 వచ్చేస్తుంది. ఇది రైట్ రాంగ్ అంటే 48 - 2.5 ఎంత 45.5. సో రైటే కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూడవచ్చు. నెంబర్ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్లో లాస్ట్ 4 క్వశ్చన్స్. దీని తర్వాత మనం రాంగ్ నెంబర్ సిరీస్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ అనేది దీంట్లో సిరీస్ కంప్లీషన్లో నెంబర్ సిరీస్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ మనకి ఏ విధంగా ఉందంటే క్వశ్చన్ మార్క్ ఉంది ఫస్ట్ 720 120 24 64 2 1. సో ఈ విధంగా సిరీస్ అనేది ఏమవుతుంది ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 3 డిజిట్ 2 డిజిట్ 1 డిజిట్ ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో డిక్రీజ్ అవుతూ వెళ్తున్నప్పుడు నేను ఏం చెప్పాను, ఒకటేసారి సడన్గా డిక్రీజ్ అయినప్పుడు దాన్ని ఒక డివిజన్ చేసి చూడండి. డివిజన్ చేసి చూస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో 720ని 120 చేయాలంటే దేంతో డివైడ్ చేయాలి, /6 చేయండి. మనకి 720 / 4 6 చేస్తే మనకి 120 వస్తుంది. అలాగే 120ని /5 చేయండి. చూడండి ఇక్కడ 6 ఓన్లీ 6 ఇది. సో 120 / 5 చేయండి 24 వస్తుంది.
అండ్ అలాగే 24ని మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 6 వస్తుంది. అండ్ అలాగే 6ని కూడా మనం డివైడెడ్ బై 3 చేయండి. 6 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 2 వచ్చేస్తుంది. ఫైనల్గా మనకి 2ని డివైడెడ్ బై 2తో చేసామనుకోండి 1 రావడం జరుగుతుంది. ఇది ఒక సిరీస్. సో ఇలా మీకు డివిజన్ అనేది ఇంకా డిఫికల్ట్గా ఉంది అనుకుంటే రివర్స్లో మనం మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 2 వస్తుంది, 2 ఇంటూ 3 6 వచ్చేస్తుంది. అలాగే 6 ఇంటూ 4 24 వస్తుంది. 24 ఇంటూ 5 ఎంత అవుతుంది, 120. 120 ఇంటూ 6 720 అవుతుంది. సో మనకి డివిజన్ చేసినా పర్వాలేదు, రివర్స్ నుంచి మనకి మల్టిప్లై చేసినా పర్వాలేదు. ఇక్కడ నుంచి మనకి చేస్తే మనకి ఏం రావాలి, నెక్స్ట్ డివైడెడ్ బై 7 చేయాలి. ఒక నెంబర్ని డివైడెడ్ బై 7 చేస్తే మనకి 720 వస్తుంది. అలా కాకుండా ఇంకేమైనా చేస్తే ఇదే నెంబర్ని 720ని 7తో మల్టిప్లై చేసామనుకోండి సేమ్ రిజల్ట్ వస్తుంది మనకి. అంటే 720 ఇంటూ మనకి ఏం చేయాలి, 7 చేయాలి. 700 ఇంటూ 7 అంటే మనకి 4900. ఏ విధంగా మల్టిప్లై చేయాలో మనం చూసుకోవాలి, ఎందుకంటే మనకి పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తాడు. మనం మల్టిప్లై చేయాలంటే ఈ విధంగా రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంటూ చేసి 0 4 1 ఈ విధంగా రాసుకుని చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఈజీ మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, 720 ఇంటూ 7 చేయాలి. నేను ఏం చేస్తా, ఫస్ట్ 100s తీసుకుంటాను. 700 ఇంటూ 7 చేస్తే మనకి 7 ఇంటూ 7 ఈజీగా ఉంటుంది కాబట్టి 700 ఇంటూ 7 4900. 20ని డైరెక్ట్ మనం 7తో మల్టిప్లై చేయొచ్చు ఈజీగా. 20 ఇంటూ 7 అంటే 140. సో ఫైనల్ ఏమొస్తుంది మనకి 5040 రావడం జరుగుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే 5040ని డివైడెడ్ బై 7 చేయండి 720 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ఇంటూ 7 చేసాం, రెండు రెసిప్రోకల్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. 283 94 31 10 క్వశ్చన్ మార్క్. సో మనకి ఇక్కడ కూడా మనకి ఏమైంది, ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి జస్ట్ మనకి డివిజన్ లేదా రివర్స్లో మనం మల్టిప్లై చేసుకుంటూ వద్దాం. మనకి ఏ విధంగా వచ్చినా ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఏ విధంగా చేద్దామంటే చూడండి, 283 నుంచి 94కి రావాలంటే ఏ విధంగా వస్తుంది, 283 డివైడెడ్ బై 3 చేయడానికి వస్తుందా, రాదు. అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి ఇక్కడ -1 చేయండి. -1 చేస్తే ఏమొస్తుంది, 282 డివైడెడ్ బై 3 చేసామనుకోండి 94 వస్తుంది. అండ్ అలాగే 94 -1 చేసి ఎంత వస్తుంది, 93 డివైడెడ్ బై 3 చేయండి, ఎంత వస్తుంది, 31 వస్తుంది. అదేవిధంగా 31 -1 చేసిన తర్వాత డివైడెడ్ బై 3 చేయండి, ఏమొస్తుంది మనకి ఇక్కడ 10 వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకి రావాల్సింది ఏంటిది, మనకి ఇక్కడ 10 -1 చేస్తే 9 వస్తుంది. 9ని మనకి అన్ని నెంబర్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నాయి, డివైడెడ్ బై 3 ఫాలో అవుతున్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 చేయండి. 10 -1 అంటే 9 డివైడెడ్ బై 3 అంటే సో 3 వచ్చేస్తుంది. 3 అనేది రైట్ ఆన్సర్. ఇలా కాకుండా మీరు రివర్స్ కూడా చేసుకో, ఈ విధంగా కూడా చేయొచ్చు, ఇంటూ 3 + 1 అని చెప్పి చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇంటూ 3 + 1. కాకపోతే మనం ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, -1 చేసి డివైడెడ్ బై 3 చేస్తున్నాను. అలాగే లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, సో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుడివైపుకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ -1 చేసి డివైడెడ్ బై 3 చేస్తున్నాను. అలా కాకుండా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, ఇంటూ 3 + 1, జస్ట్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా మనకి ఇంటూ 3 + 1 చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో జాగ్రత్తగా ఈ రూల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 121 144 190 259 క్వశ్చన్ మార్క్ 466. సో ఇక్కడ చూస్తే మనకి నెంబర్స్ అనేది దగ్గరలోనే ఉన్నాయి, జస్ట్ డిఫరెన్స్ తీసుకొని చూద్దాం ఒకసారి. 121కి 144కి మధ్య డిఫరెన్స్ ఎంత, 23 + 23 చేస్తే 144 వస్తుంది. అదేవిధంగా 144కి 196 డిఫరెన్స్ ఎంత, +46 చేయండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, 190కి 256 259కి 69 చేయాలి. అండ్ అలా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి తెలియదు, అలా ఇది కూడా మనకి తెలియదు. సో మనకి ఏవైతే డిఫరెన్స్ తీసుకున్నామో ఆ డిఫరెన్స్ని మీరు జాగ్రత్తగా గమనించండి. +23 +46 +69 ఇవి ఏ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా 23 మల్టిపుల్స్. 23 × 1 23 × 2 23 × 3 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 23 × 4, అలాగే 23 × 5 రావాలి. సో 23 × 4 అంటే ఎంత మనకి
23 ఇంటూ 4 అంటే 92 రావాలి, ప్లస్ 92. సో 259కి ప్లస్ 92 యాడ్ చేయండి, మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. 259 261 90 ఏమవుతుంది 251 అవుతుంది మనకి. సో ఆప్షన్లో 251 ఉందా, సరే 351. 259 ప్లస్ 92 351. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే 23 ఇంటూ 5 ఎంత అవుతుంది 115 అవుతుంది. సో 351 ప్లస్ 115 యాడ్ చేయండి 466 వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేస్తే మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం నెంబర్ సిరీస్కి సంబంధించి. సో 322 క్వశ్చన్ మార్క్ 673 2696 8093. సో ఇక్కడ చూడండి, సింగిల్ డిజిట్ స్టార్ట్ అయ్యి 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏం చెప్పాను, మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, మనం 3 నుంచి 22కి రావాలంటే ఏ విధంగా మల్టిప్లై చేస్తే వస్తుంది, ఇంటూ 7 ప్లస్ 1 చేయండి. సో ఇక్కడ మనకి తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఏ విధంగా వస్తుంది మనకి ఇక్కడ ఇంటూ 7. నెక్స్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు సిరీస్ అనేది. సో ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఇంటూ 8 రావాలి, డిక్రీజ్ అవుతుంది అనుకుంటే ఇంటూ 6 రావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఫస్ట్ ఏం చేస్తాను, లాస్ట్ 2 నెంబర్స్ని చూస్తా చూడండి, 2696 8093. సో ఇది ఏ విధంగా ఉంది, ఈ నెంబర్ని ఇంటూ 3 చేసామనుకోండి ఈ నెంబర్ వచ్చే విధంగా ఉంది. చూడండి మనకి డౌట్ ఉంది దానికనే, 2696 ఇంటూ 3 చేయండి. 2600 ఇంటూ 3 ఏమవుతుంది మనకి ఇక్కడ 7800 అవుతుంది. 96 ఇంటూ 3 ఏమవుతుంది మనకి ఇక్కడ 90 ఇంటూ 3 అంటే 270, 6 ఇంటూ 3 అంటే 18 288 అవుతుంది. సో యాడ్ చేయండి 880. సో 8088 అవుతుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది 8093 ఉంది. అంతే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ అవుతుంది, ప్లస్ 5 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది సింపుల్గా మనకి ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 3 ప్లస్ 5 అంటే 2696కి ఇంటూ 3 చేసి ప్లస్ 5 చేసామనుకోండి ఈ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ 7 ప్లస్ 1 ఉంది. నెక్స్ట్ ఏమవచ్చు ప్లస్ 2 వస్తుండొచ్చు, నెక్స్ట్ ప్లస్ 3, నెక్స్ట్ ప్లస్ 4, సరే ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అండ్ అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్లస్ 5 వచ్చేసింది. ఇదే మనం కనుక్కుంది ఇంటూ 3 ప్లస్ 5. సో ఇక్కడ ఇంటూస్ చూసుకోండి, ఇక్కడ ఇంటూ 7 ఇక్కడ ఇంటూ 3 ఉంది. అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటిది, ఏదైతే ఇంటూ నెంబర్ ఉందో అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంటూ 7 ఇక్కడ ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. మనకి ఏ విధంగా డిఫరెన్స్ అనేది ఉందంటే ఇంటూ 7 డిక్రీజ్ అవుతూ వెళ్తూ 3 వరకు వచ్చేసింది. అడిషన్ అయ్యే నెంబర్ ఏమవుతుంది ప్లస్ 1 నుంచి ప్లస్ 5కి ఇంక్రీజ్ అవుతూ ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడ మనకి కావాల్సింది ఇక్కడ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 6 ప్లస్ 2 చేయాలి, మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. 22 ఇంటూ 6 ఏమవుతుంది 132. 132కి మనకి ఏం యాడ్ చేయాలి 2 యాడ్ చేయాలి. సో 134 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి చూసుకోవాలి. ఒకటేసారి మనకి డిఫరెన్స్ ఇంటూ 7 వచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ నెంబర్ ఇంటూ 8 ఇంటూ 9 అవ్వచ్చు, లేదా మనకి డిక్రీజ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ చూస్తే సిరీస్ అనేది డిక్రీజ్ అవుతుంది, యాడ్ అయ్యే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏమవుతాయంటే మనకి ఇంటూ అయ్యే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అడిషన్ అయ్యే నెంబర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏది డిఫరెన్స్ ఉంటుందో జాగ్రత్తగా గమనించి ఆ లాజిక్ అనేది అప్లై చేయాలి. సో ఈ లాజిక్ అనేది అర్థమైందంటే విత్ ఇన్ సెకండ్స్లో క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. లాజిక్ అనేది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందా ఒక్కొక్క క్వశ్చన్కి మీకు మోర్ దాన్ 1 మినిట్ వరకు కూడా పడుతుంది. సో ఇది మనకి నెంబర్ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ ఒక 15 అండ్ అలాగే పీవైక్యూస్ ఒక 10 చేశాను, టోటల్ 25 అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి ఒక 15 క్వశ్చన్స్ వచ్చేసి దాంట్లో 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 10 బేసిక్ క్వశ్చన్స్తో రాంగ్ నెంబర్ సిరీస్ అనేది చెప్తాను మీకు.